నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలు. ముదివర్తి గ్రామంలో సచివాలయం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, నాపై ఆరోపణలు నిజం కాదని మీడియా పూర్వకంగా తెలిపారు. ముదివర్తి సర్పంచ్ ఎటువంటి పనులు చేయకుండా మాపై ఆరోపణ చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో నీటి సమస్య, వీధి లైట్ల సమస్య పరిష్కారం చేద్దామన్నా మరలా చేద్దామని వాయిదాలు వేస్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అతనికి పట్టనట్టే ఉంటారు. ఈ సమస్యలన్నీ ఎంపీడీఓ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఉప సర్పంచ్ శరత్ చంద్ర మాట్లాడుతూ, సర్పంచ్ గ్రామంలో అసలు సమస్యలు పట్టించుకోరు, ఏమైనా ఉంటే సెక్రటరీని అడిగి తెలుసుకోమని చెబుతున్నారు. సెక్రటరీ మీద వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శరత్ చంద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను ముదివర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీగా అక్టోబర్ 5వ తేదీ నుంచి పనిచేయుచున్నాను. ప్రస్తుతము నా పైన వచ్చిన ఆరోపణలకి నేను ఇట్లా తెలియజేస్తున్నాను. నేను జాయిన్ కాకముందు కొన్ని పనులు చేశారు సర్పంచ్ గారు. వాళ్ళ తరపున కొన్ని పనులు చేసి వాటికి ఎంబుక్స్ రికార్డ్ చేయించుకొని గత 10 రోజులు అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారు. వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ నా దగ్గర నాకేమి ఇవ్వలేదు. అది నేను చూసి బిల్లు పెట్టాలంటే ఎస్టిమేట్లు కావాలి, పంచాయతీ తీర్మానం ఉండాలి. మనం ఆ గ్రామ పంచాయతీలో రూపాయి నగదు డ్రా చేయాలన్నా కానీ గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి అని చెప్పని చెప్పాను నేను. అలాగే సార్ అని చెప్పని ఒక 3-4 డేస్ తర్వాత, అంటే ఒక వారం ముందు మళ్ళా ఎంబుక్స్ ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మా బిల్లులు చేయండి సార్ అని చెప్పని నన్ను అడిగారు. అడిగితే అమ్మ గ్రామ పంచాయతీ తీర్మానం లేనిదే మనం ₹1 కూడా డ్రా చేయడానికి లేదు. మన పద్ధతి ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టుకొని గ్రామ పంచాయతీ ఆమోదం తీసుకొని మీకు ఏం బిల్లు కావాలో నేను చేసేస్తాను అని చెప్పని నేను చెప్పడం జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి చాలా పలుమార్లు మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్యలు ఉన్నాయి, తర్వాత వీధి లైట్లు సమస్యలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో ట్రైన్స్ నిండిపోయి నీళ్లు పోతున్నాయి. ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి మనం మాట్లాడుకుని గ్రామ పంచాయతీకి అవసరమైన పనులు చేద్దాము అమ్మా అని చెప్పని చాలా సార్లు అడిగినా కానీ లేదు సార్, రేపు సార్, ఎల్లుండి సార్ అని చెప్పంటే ఇట్లనే ఒక మాసం నుంచి నన్ను వాళ్ళకి ఎన్నిసార్లు మౌఖికంగా అడిగినా కానీ వాళ్ళు అసలు సమాధానం లేకుండా కేవలం కొన్ని కారణాల వల్ల నా మీద ఇటువంటి ఆరోపణలు చేయడమైనది. ఇంతకు ముందు కూడా నేను వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులకి సంబంధించిన పనులకి కొన్నిటికి తీర్మానాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు. సమావేశాలు ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేయకుండా, ఆ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకి తీర్మానాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ మధ్య వచ్చిన ఈ పశువుల షెడ్లకి ఎన్ఆర్జీఎస్ కింద శాంక్షన్ అయిన పశువుల షెడ్ల నిర్మాణానికి తీర్మానాలు ఇమ్మంటే లేదు మేము ఇవ్వము అని చెప్పని అది ఒకటి చేశారు. దాని తర్వాత అంగన్వాడీ స్కూల్స్కి చిన్నపిల్లలకి అవసరమైన టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ కూడా మనం తీర్మానం ఇవ్వాలమ్మా అంటే మేము ఇవ్వమని చెప్పని ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టారు. నేను అధికారుల దగ్గర ఏమి చేయలేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేను గతంలో కూడా నేను రాకముందు కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద శాంక్షన్ అయిన చాలా పనులకి వాళ్ళు తీర్మానాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పని తెలియవచ్చింది ఎన్ఆర్జీఎస్ వాటి ద్వారా. తర్వాత ఈ ఇల్లులు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏజ్ కాంపోనెంట్ కింద కొంత అమౌంట్ వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది. ఆ పథకంలో ఆ పథకానికి మనం గ్రామ పంచాయతీ తీర్మానాలు ఇవ్వాలి. ఆ తీర్మానాలు కూడా ఇవ్వకుండా కొంచెం ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. అసలు ఆ సమస్య లేదు. అసలు ఆ సమస్య లేదు. గ్రామ పంచాయతీ తీర్మానం ఏర్పాటు చేయమంటే మాకెందుకు ముందంతా తీర్మానాలు లేవు, ఇంతకు ముందు వాళ్ళు చేశారు కదా, మీరు చేయడానికి ఏమి అనే లెక్కలో కొంచెం ఉప సర్పంచ్ గారి హస్బెండ్ ఆయన శ్రీనివాసులు, ఆయన కొంచెం ఉద్రేకంగా నా మీదకి నన్ను
కొంచెం మాట్లాడారు. ఇంకా నేను ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్లారు అది? ఈ విషయాన్ని నేను ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం లిఖితపూర్వకంగా జరిగింది. ఇచ్చారా లేకపోతే నోటి మాట ద్వారా? నోట్తో చెప్పాను, లిఖిత పూర్వకం కూడా ఇస్తాను. అందరికీ నమస్కారం. నేను ఈ గ్రామ ఉప సర్పంచ్ని. నా పేరు శరత్ చంద్ర. ఈరోజు పంచాయతీ సెక్రటరీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అవన్నీ అవాస్తవం. యాక్చువల్గా ఏంటంటే ఈ ఊర్లో గ్రామ సమస్యలు ఏమి సర్పంచ్ గారికి పట్టట్లేదు. గత కొన్ని నెలలుగా సమస్యలు ఉన్నాయని చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ చేత చేపించినా కానీ దాని గురించి అసలు ఏమీ ఆలోచించట్లేదు. అందుకని మేము ఈ మధ్య అందరం కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీ గారికి. గ్రామంలో అక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయి. వాటర్లో మురికి నీరు మిక్స్ అయ్యి ఒక 2-3 వార్డులకి అవి అదే విధంగా వెళ్తున్నాయి. దానివల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి నేను గత 2 నెలలుగా సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి చెప్తానే ఉన్నాను. వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈ తీర్మానాలు గతంలో లాస్ట్ జరిగిన తీర్మానాల్లో కొంచెం గ్యాపులు ఉంటే మాకు వార్డు మెంబర్లకి నాకు ఎవరికి తెలియకుండా ఇష్ట ప్రకారం దాంట్లో కొన్ని తీర్మానాల్లో గ్యాపులు ఉంటే కొన్ని పనులు రాసుకొని బిల్లులు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. దానివల్ల అది కూడా గత పంచాయతీ సెక్రటరీ ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మాకు తెలియకుండా చేసిన పనులకు మేము సంతకాలు పెట్టకూడదు కదా. మాకు తెలియజేసిన పనులకి మేము సంతకాలు పెట్టాలి. మాకు తెలియకుండా చేసిన పనులకు మేము ఎట్లా సంతకాలు పెడతాం? అది ప్రతి ఒక్కరి మీద మీటింగ్ పెట్టమని పంచాయతీ సెక్రటరీ గారిని అడగడం జరిగింది. వాళ్ళు మీటింగ్లో పెట్టట్లేదు, రావట్లేదు, గ్రామ సమస్యలు పట్టించుకోవట్లేదు. దీనికి కారణం ఏంటో తెలియట్లేదు. వాళ్ళు ఏంటంటే వైసీపీకి సంబంధించిన సర్పంచ్ గారు ఈ టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరగకూడదని చెప్పి కావాలని ఈ విధంగా ఎమ్మెల్యే గారికి ఈ టీడీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఏ పనులు చేయడానికి ముందుకు రావట్లేదు. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈ సర్పంచ్ మీద తగు చర్యలు తీసుకొని ఈ దృష్టి మీద ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్తాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. Please subscribe my channel. Please subscribe my channel.